నమస్తే, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. సో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందనేసి చెప్పుకోవాలి. నిన్న హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం జరిగింది. హరీష్ రావు కూడా ఆ, హాజరు కావడం అయితే జరిగింది విచారణకు. సో అడ్వకేట్ కాకుండా డైరెక్ట్ హరీష్ రావు అయితే హాజరవ్వడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఈరోజు మాజీ మంత్రి ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. సో నందినగర్ లోని కేటీఆర్ నివాసంలోకి డైరెక్ట్ వెళ్ళి అక్కడ నోటీసులు అయితే వాళ్ళు అందజేయడం అయితే జరిగింది. సో రేపు ఖచ్చితంగా 11 గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు అయితే నోటీసులో జారీ చేయడం అయితే జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు అయితే మాట్లాడడం అయితే జరిగింది. బొగ్గుకు సంబంధించి ప్రభుత్వానికి దానికి సమాధానం చెప్పే ముఖం లేదు ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా హరీష్ రావు అయితే మాట్లాడడం జరిగింది. 420 హామీలు 6 గ్యారంటీలకి సంబంధించి ప్రజలకి సమాధానం చెప్పే ప్రజలకు సమాధానం చెప్పే దాంట్లో ప్రభుత్వం లేదు అని చెప్పేసి కూడా హరీష్ రావు అయితే ఈరోజు కామెంట్ చేయడం అయితే జరిగింది. మరి రేపు బీఆర్ఎస్ కి సంబంధించి కేటీఆర్ కు విచారణ ఏ రకంగా ఉంటుంది, మరి విచారణకి కేటీఆర్ హాజరవుతారా లేదా అయితే చూడాలి. మరి దానికి సంబంధించి అడ్వకేట్ కి పంపించే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే డైరెక్ట్ కేటీఆర్ హాజరవుతారా అనేసి అయితే చూడాలి. మరి హరీష్ రావు అయిపోయింది, ఇటు కేటీఆర్ అయిపోయింది. మరి సంతోష్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా ఒక రకంగా వాళ్ళైతే ఆలోచించడం అయితే జరుగుతుంది. సో బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు అయితే ఇదంతా డ్రామా ప్లే చేస్తుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు అయితే అనడం అయితే జరిగింది. అటు కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు వచ్చేసి ఏదేమైనా కూడా న్యాయబద్ధంగానే వెళ్తాం, వాళ్ళు చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడుతుంది, ఖచ్చితంగా విచారణలో ప్రతి ఒక్కటి తెలుతుంది కాబట్టి ఎవరు ఏంటిది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే మాట్లాడడం అయితే జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా నేరము. గతంలో కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, బై ఎలక్షన్స్ కి సంబంధించి కావచ్చు, కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతోటినే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో ఏదేమైనా కూడా పార్టీ నుంచి బయటికి వచ్చేసిన కవిత కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా, చాలా క్లియర్ కట్ గా చెప్పడం అయితే జరిగింది. మరి ఎవరు ట్యాప్ చేశారు, ఎట్లా ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేశారని చెప్పేసి ఈ విచారణలో తెలియ అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి రేపు కేటీఆర్ 11 గంటలకి హాజరవుతారా లేదా అయితే చూడాలి. మరి ఒక్కొక్కరి తర్వాత ఒకరి నోటీసులు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మరి కేసీఆర్ కి కావచ్చు, సంతోష్ కి కావచ్చు, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.